హాయ్ ఫ్రెండ్స్, మన నిత్య ఛానల్లో వెల్కమ్. సో ఈరోజు మనం చేయబోతున్నది ఏంటో తెలుసా? సో సాబ్దానా కిచడీ కోసం కావాల్సిన పదార్థాలు అయితే ఓన్లీ పచ్చిమిర్చి, ఆలుగడ్డ. సో ఆయిల్ హీట్ ఎక్కాక అందులో ఫస్ట్ అయితే ఆలుగడ్డని మంచిగా వేయింపుకోవాలన్నమాట. ఆలుగడ్డ రెడ్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు మంచిగా పచ్చిదనం పోయేంత వరకు వేయింపుకోవాలి. తర్వాత మిర్చి అనేది యాడ్ చేసుకోవాలి. మిర్చి కొంచెం తొందరగా కోలుతాయి కాబట్టి మిర్చిని తర్వాత యాడ్ చేసుకోవాలి. ఆలు కంప్లీట్గా వేగాకని ఇందులో ఈ కన్సిస్టెన్సీ ఉన్నప్పుడే మన ఉప్పు సుత వేసుకోవాలి. ఉప్పు వేసుకొని మళ్ళీ ఫ్రై చేసుకోవాలి. ఇలా అన్నీ వేయింపుకోవాలన్నమాట. దాని తర్వాత సాబ్దానా అయితే ఇది మనం నానబెట్టుకోవాలి. బిఫోర్ ఒక 4 hours అట్లా బిఫోర్ నానబెట్టుకున్న సాబ్దానాని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఒకవేళ మీకు నెక్స్ట్ మార్నింగ్ ఇట్లా బ్రేక్ఫాస్ట్ లాగా చేసుకోవాలి అని అనుకుంటే నైట్ నానబెట్టినా ఏం కాదు, మంచిగా నానుతుంది సాబ్దానా. ఇంకా ఇలా 2 minutes మూత పెట్టుకొని మళ్ళీ 2 minutes తర్వాత మూత తీసుకొని కలిపేసుకోవాలి అన్నమాట. మూత పెట్టి కలిపేస్తేనే బాగుంటుంది. కొంచెం చాలా ఆలుగడ్డ ప్లస్ ఈ మన మిర్చి, ఉప్పు అన్నీ మంచిగా కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టేయాలి. ఒక 2 minutes అట్లా మూత పెట్టేసి ఇందులో మనం పల్లీలు అయితే వేయింపుకోవాలి. పచ్చి పల్లీలని వేయింపుకొని మంచిగా మిక్సీలో అయినా కానీ లేకపోతే మీరు రోట్లో అయినా దంచుకోవాలి. ఇట్లా గరకని కొంచెం ఎక్కువ స్మూత్గా కాకుండా ఎక్కువ రఫ్గా కాకుండా కొంచెం రఫ్లీగానే ఇలా వీడియోలో ఉన్న విధంగానే ఉండాలి. మన పల్లీల పేస్ట్ అయితే పల్లీల పొడి ఇలా చల్లుకోవాలి. దీనివల్ల సాబుదానా అనేది అయితే విడివిడిగా ఉంటాయి, అతుక్కోకుండా గమ్లాగా కాదు, మంచిగా టేస్టీగా ఉంటుంది సాబుదానా అయితే. మహారాష్ట్రలో అయితే మేము ఉన్నప్పుడు వీక్లీ ఒక 3 times ఇదైతే కంపల్సరీ ప్రతి ఒక్క ఫాస్టింగ్కి తింటారన్నమాట. చాలా తిందాం మేమైతే. ఇప్పుడు ఈ శివరాత్రి రోజు మేమైతే ఇలా చేసుకొని తిన్నామన్నమాట. పల్లీల పొడి మంచిగా మిక్స్ అయ్యేంత వరకు కలిపేసుకోవాలి. సాబు, మిర్చి, ఈ ఆలు కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది. ఇది మీరు అయ్యాక దీంతో ఇది పెరుగుతోనైనా తినవచ్చు. మంచిగా కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి. సాబుదానా మంచిగా వేగాకనే టేస్ట్ అనేది వస్తుంది. పచ్చిగా ఉండొద్దు. పచ్చిగా ఉంటే కడుపు నొప్పి లేసే ఛాన్సెస్ ఉంటాయి. మీకు వేగాక దాని కలర్ అనేది టెక్స్చర్ కానీ ఈజీగా అర్థమవుతుంది. చూడండి ఇంత బాగా వేగాయి మన సాబు. మంచిగా కలిపేసుకొని వేడివేడిగా సాబుదానా అయితే రెడీ అయిపోయింది. మనం ఇది తీసేసుకొని ప్లేట్లో వేసుకొని తినవచ్చు. మన వేడివేడి సాబుదానా రెసిపీస్ రెడీ. మీకు నా వీడియోస్ నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి ప్లీజ్.